సో హాయ్ గైస్, సో ఇదైతే సెకండ్ వీడియో. సో ఫస్ట్ పార్ట్ 1 అయితే అప్లోడ్ చేస్తా. సో పార్ట్ 2 వీడియో అనమాట. సో దాన్ని అయితే కంటిన్యూ చేస్తా. ప్రూఫ్ ఆఫ్ ట్రస్ట్ పిఓపి. సో ఎలా అయితే పనిచేస్తుంది ప్యారలాక్స్లో అని. సో లెట్స్ గో. లావాదేవీల క్రమబద్ధీకరణ ఒక ఏర్పాటు చేయడం ద్వారా సంఘటనల యొక్క నిర్ధారిత క్రమం ద్వారా ఈ నెట్వర్క్ ఫ్రంట్ రన్నింగ్ మరియు గరిష్ట సంగ్రహించినది విలువ యొక్క అంధకారం అడవిని తగ్గిస్తుంది. తద్వారా ఆ క్రమం వేగంగా కారణంగా ఎప్పటికీ దెబ్బతీయకుండా చూస్తుంది. లెడ్జర్ స్టాంపింగ్ ఇది చివరిది. అధికార దశలో ఉన్నతీకరించబడిన కోర్ నోడ్స్ డేటాపై శాశ్వత ముద్ర వేస్తాయి. ఇవి లెడ్జర్ మరియు సమగ్రత మరియు మణికాకు అంతిమ ఓమదారులుగా పనిచేస్తాయి. తుది ముద్రణను ప్రత్యేకమైన కోర్ నోడ్లకు అప్పగించడం ద్వారా ప్రారంభం ధృవీకరణ బృందాల వేగవంతమైన పనికి ఆటంకం కలిగించకుండా శాశ్వత రికార్డు అధిక విశ్వసనీయతతో నిర్వహించబడుతుంది. నెట్వర్క్ నిర్ధారిస్తుంది. ఈ ఆర్కిటెక్చర్ లావాదేవీ ధృవీకరణ, లావాదేవీ క్రమబద్ధీకరణ మరియు లెడ్జర్ స్టాంపింగ్లను విభిన్నమైన సమన్వయ దశలుగా విభజిస్తుంది. ఫస్ట్ పాయింట్ అనమాట ఇది. సో సమాంతర ధృవీకరణ యొక్క భవిష్యత్తు. ప్రూఫ్ ఆఫ్ ట్రస్ట్ చిన్న ధృవీకరణ సమూహాలు మరియు దశల వారీగా వేరు చేయబడిన నిర్మాణాన్ని కలపడం ద్వారా ప్యారలాక్స్ నెట్వర్క్ నిర్ధారిత మరియు విస్తరించదగిన పనితీరు కోసం రూపొందించబడిన ఒక వ్యవస్థను సృష్టిస్తుంది. అస్తవ్యస్తమైన ప్రపంచవ్యాప్తి పోటీ నుండి సమన్వయంతో కూడిన అసెంబ్లీ లైన్ మారడం వలన పరిమాణంలో పెరిగే కొద్దీ సామర్థ్యం కూడా వృద్ధి చెందే నెట్వర్క్లకు వీలు కలుగుతుంది. తద్వారా చివరకు ధృవీకరణదారుల పోటీ యొక్క ఘర్షణ తొలగిపోతుంది. వికేంద్రీకరణ యొక్క మూల స్ఫూర్తిని త్యాగం చేయకుండా ఉత్పత్తి సామర్థ్యాన్ని పెంచే మార్గాల కోసం పరిశ్రమ అన్వేషిస్తూనే ఉన్నందున ఇది ఒక ప్రాథమిక ప్రశ్నను లేవనెత్తుతుంది. నిజమైన విస్తరణ సామర్థ్యాన్ని మార్గం యంత్రాలకు పని ప్రాధాన్యత ఇవ్వడం ఉందా, లేక సమన్వయంతో కూడిన సామాజిక మరియు సాంకేతిక నెట్వర్క్లకు ఇచ్చే మెరుగైన విశ్వాస ప్రాధాన్యతతో ఉంది. వికేంద్రీకృత వెబ్ యొక్క భవిష్యత్తు. మనం ఈ పోటీని అధిగమించే మరింత తెలివైన సమన్వయ రూపం వైపు పనిచేయగల మన సామర్థ్యంపై ఆధారపడి ఉండవచ్చు. సో ఇంతేగా. సో ప్రూఫ్ ఆఫ్ టైం అండ్ ప్రూఫ్ ఆఫ్ ట్రస్ట్ గురించి. సో ఐ హోప్ మీకు అర్థమైంది అనుకుంటున్నా. సో మీకు అర్థం కాకుండా చెప్పండి, ఇంకో వీడియో చేస్తా. సో అది ఇంత తెలుగు కాకుండా సో ఇంగ్లీష్ కూడా మిక్స్ చేసి చెప్తా. సో ఇది ఫుల్ తెలుగు అయినా చెప్పిన, ఎందుకంటే మనకు తెలుగులో ఇంగ్లీష్లో అంత అర్థం కాదు కాబట్టి సో తెలుగులో చెప్పా. సో ఇది ఎక్కువ మరి తెలుగులో చెప్పినది నాకు అనిపిస్తుంది. సో మీకు ఏదైనా ఇంగ్లీష్లో చెప్పాలంటే కొంచెం యాడ్ చేసి తెలుగు అండ్ ఇంగ్లీష్ మీకు అర్థమయ్యేలా నార్మల్ ఇప్పుడు మాట్లాడుకున్నాం కదా. సో ఇలా చెప్పాలంటే చెప్పండి, అలాగే చెప్తాం. సో ఇంకోటి అంటే మీరు లైక్, షేర్, సబ్స్క్రైబ్ చేయండి. అలాగే మన వాట్సాప్ లేదు, టెలిగ్రామ్ గ్రూప్లో అండ్ ఎక్స్లో అండ్ ఇన్స్టాగ్రామ్లో అయితే ఫాలో అయిపోయండి. సో సో ఇంకోటి ఏంటంటే మీకు August 1 ప్యారలాక్స్ నెట్వర్క్ అంబాసిడర్ ప్రోగ్రామ్ అయితే మళ్ళీ ఫామ్ అయితే ఓపెన్ చేస్తున్నారు. సో దాంట్లో మీరు జాయిన్ కావాలనుకుంటే నేను ఒక వీడియో చేస్తా, లింక్ ఇచ్చింటా, ఎలా ఫిల్ చేయాలి ఏంటి ప్రతి ఒక్క డీటెయిల్గా అప్లోడ్ చేస్తా. సో దాన్ని చూడండి. సో ఉంటా, బాయ్.